బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ బైపా అరుణ్ కుమార్ గారు మాకు ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు. బార్ కౌన్సిల్లోకి రాకముందు నుంచి బార్ అసోసియేషన్లో వాళ్ళ సీనియర్ ఎన్ఎస్ఎన్ రాజు గారితో ఉన్నప్పటి నుంచి బార్ అసోసియేషన్లో ఒక మాట మీద వెళ్తూ అసోసియేషన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్తో మేమందరం కలిసి 89-90 నుంచి ఏకతాటి మీద ఒకటే మాట మీదుగా వెళ్తున్న రోజులు ఇవి. బార్ కౌన్సిల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వైస్ చైర్మన్ ఇవాళ ఏ పొజిషన్కి అయితే నేను వచ్చానో ఇవాళకైనా అందులో బైపా అరుణ్ కుమార్ గారు హస్తం లేకుండా నేను అవ్వలేదని చెప్పడానికి అతిశయోక్తి ఏమీ కాదు. ఆయన తాలూకా ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా ఈ 4వ టర్మ్ నేను కంప్లీట్ అయిపోయిగా ఇది అన్యాయం, ఇది ఎలాగైనా మన వాళ్ళకి మనం సాయం చేసుకోకపోతే ఎలాగా అని చెప్పి కొద్దిగా ఆయనకున్న శక్తితో ఎలా చేయాలో అలా చేశారు. అలాగే ఇవాళ ఇన్ని పనులు ఉన్నాన మన స్టేట్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, మళ్ళీ కాకినాడ చూసిన సోదరుడు మన బోసుబాబు చిన్నారావు గారు ఫౌండేషన్ తరఫున ఇవాళ నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాధ్యత కూడా ఉంది నా మీద. ఏవైతే బోసు చెప్పాడో నా పరిధిలో ఉన్నంత వరకు నేను మన వాళ్ళకి ఎప్పుడు సాయం చేస్తూనే ఉన్నాను. అదే కంటిన్యూషన్గా చేస్తానని చెప్పి మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాను. ఎక్కడైతే మనకు హక్కు ఉందో హక్కును మాత్రం ఎప్పుడు వదులుకునే వ్యక్తిని నేను కాదు. హక్కు కోసం ఎప్పుడు పోరాడాలి. అది దీని మీదే 4 సార్లు నన్ను కంటిన్యూస్గా ఎన్నుకుంటున్నారని నేను భావిస్తున్నాను. అలాగే మీరందరూ ఇంత ఆప్యాయతగా ఈరోజు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో నాకు ఈ సాల్వాలు ఈ కప్పారంటే బాధ్యత మరి ఇంకా ఎక్కువ పెంచారు. ఉన్నదానికే కాకుండా మీ అందరితో ఎలా నడిపిస్తే బైపా అరుణ్ కుమార్తో నేను ఎప్పుడు ఉంటాను. ఈ టీం ఎప్పుడు నేను నన్ను కాదనలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏ పనికైనా సరే నేను ముందు నడిపిస్తానని సభాముఖంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా రామకృష్ణ గారికి, మా బైపా అరుణ్ కుమార్ అన్నగారికి తెలుపుతూ సమస్యలని పరిష్కరించుకొని వెళ్తాం బాబు. ఎందుకంటే ఏవైతే రాజ్యాంగపరంగా మనకు రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో మైనారిటీస్ అయితేనే, ఎస్సీ అయితేనే, బీసీ అయితే కానీ వీటికైతే మేము దూరం అవుతున్నాం. అది హైకోర్టు నుంచి స్టార్ట్ చేస్తే కింద లోవర్ కోర్ట్స్ వరకు, అంటే లోవర్ కోర్ట్స్ అంటే ట్రయల్ కోర్ట్స్ వరకు ఇవి మనకు అందుబాటులో లేనివి, మన దగ్గర రానివ్వట్లేదు. వచ్చినా పొలిటీషియన్స్ అక్కడ నొక్కేస్తున్నారు. దీని మీద ఒక కార్యకారిణిలో ఒక రూపం పెట్టుకొని నలుగురు ఏకమే వెళ్తే ఎందుకు మనకు రాదు? సాధించలేదంటూ ఏముంది? అది అందరితో కలిసి చేయాలని ఆలోచనలో ఉంది. కృష్ణమోహన్ గారిని ఈజ్ నాట్ ఓన్లీ ఎన్ అడ్వకేట్ బట్ ఇట్ ఇస్ క్రూసేడర్. అంటే క్రూసేడర్ అంటే మేధావి. ఆ రకంగా అలాంటి వ్యక్తిని గౌరవించి సత్కరించుకోవడం అనేది మన అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. తప్పకుండా ఇప్పుడే కాదు, నేను బార్ కౌన్సిల్ రాకముందు నుండి కూడా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అన్న ఇది ఉంది ఇట్లా చేయండి అంటే వెంటనే 1 or 2 daysలో దాని రిజల్ట్ ఇచ్చేవారు. అంత కార్యాచరణ, అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి కొన్ని కాలాల పాటు మన విశాఖపట్నం బార్కు ఉండాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటూ, మరి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ కమిటీ మీటింగ్ అవుతుంది ఇక్కడ స్టేట్ కమిటీలు ఇంపార్టెంట్ వాళ్ళతో. ఈ నెల జూలై మరి లాస్ట్ సాటర్డేని అది స్టేట్ కాన్ఫరెన్స్ అనేది కాకినాడలో జరుగుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కావాలి. వీలుంటే అన్నను కూడా ఆ మీటింగ్ పిలుస్తాం, అక్కడ సత్కరిస్తామని కూడా మరి స్టేట్ లెవెల్లో అని మీ అందరి తరఫున నేను అన్నని కోరుతూ ఉన్నాను. ఈరోజు గౌరవనీయులు మరి ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అటువంటి బైపా అరుణ్ కుమార్ గారి అధ్యక్షతన ఏఎఫ్ డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషను విశాఖపట్నం పార్లమెంటు ఒక సమావేశం. ఆ సమావేశంలో మరి విశాఖపట్నం బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యులు, అట్లాగే ఏపీ బార్ కౌన్సిల్కి 4 సార్లు మరి గెలిచిన వ్యక్తి, ప్రజెంటు ఏపీ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎంపికైనటువంటి గౌరవనీయులు ఎస్ కృష్ణ మోహన్ రావు గారికి మరి ఈ వేదిక తరపున చిరు సత్కారం. ఎందుకంటే విశాఖపట్నం బార్ కౌన్సిల్లో చాలా కాలంగా సీనియర్ సభ్యులు అయ్యి ఉండి ఎంతమంది మరి బైపా అరుణ్ కుమార్కి బాగా సన్నిహితులు. మరి వారిని గౌరవించుకోవడం మన యొక్క బాధ్యతని మరి గతంలో 3 రోజుల క్రితం నాకు అరుణ్ కుమార్ గారు తెలియచేయడం, మరి అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఈ మీటింగ్లో ఏఎఫ్ ఈ సమావేశంలో
వారిని సత్కరించాలని ఒక సదుద్దేశంతో ఇంతమంది న్యాయవాదులు ఇక్కడ అవడం జరిగింది. ఏది ఏమైనా అంబేద్కర్ ఐడియాలజీని, డాక్టర్ అంబేద్కర్ ఐడియాలజీని న్యాయవాదులుగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్ళిపోవడానికి 10 ఏళ్ళుగా శ్రమిస్తున్నాం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనిది, ప్రాంతాలకు సంబంధం లేనిది, కులాలను విభజించడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే కలలు కన్నారో, అణచివేయబడుతున్న వాళ్ళు ఏ రోజుకైనా ఈక్వాలిటీ కావాలి సమాజంలో కోరుకున్నారో అది న్యాయవాదులతో సాధించాలని మరి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది 2014 జూన్. కరెక్ట్గా 10 ఇయర్స్ అవుతుంది. మరి రేపు మా స్టేట్ కన్వీనర్ అనౌన్స్ చేసిన డేట్ ప్రకారంగా జూలై 27 శనివారం వచ్చింది. జూలై 27 శనివారం కాకినాడ అంబేద్కర్ భవనంలో 17వ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరుగుతుంది. ఒకటవుతుందా? జూలై 27 సాటర్డే. మరి 10 to 5 స్టేట్ లెవెల్లో అంటే సుమారు 1000 మంది న్యాయవాదులను సమీకరించడానికి ఒక నిర్మాణం జరుగుతుంది. న్యాయవాదులతో పాటు మేధావుల వర్గం, అట్లాగే మన బార్ కౌన్సిల్లో సీనియర్ సభ్యులను కూడా ఆ రోజున ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఏం చేద్దంటే గంటా రామారావు గారు సుమారు 2 times మా మీటింగ్లో, స్టేట్ మీటింగ్లో రావడం జరిగింది. ఎందుకంటే న్యాయవాదులుగా ఈ సమాజంలో ఒక మార్పు రావాలంటే న్యాయవాదుల పాత్ర చాలా అవసరం. ముఖ్యంగా బార్ కౌన్సిల్లో మరి 25 మంది సభ్యులు ఉంటే మరి అందులో అరుణ్ కుమార్ గారు ఒక రిప్రజెంటేటివ్గా ఉండడం, తర్వాత గంటా రామారావు గారు చైర్మన్ గారు అయిన తర్వాత ఉండడం, ప్రజెంట్ ఒక 2 years ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఎస్ కృష్ణమోహన్ రావు గారు వైస్ చైర్మన్గా ఎంపిక కావడం మరి చాలా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఈఎఫ్ క్యాడర్కి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్కి ఈ మీడియా ద్వారా తెలియజేది అంటే, అంకిత భావంతో నిజాయితీగా మనం ఏ పని చేసినా ప్రతి వ్యక్తి మోరల్ సపోర్ట్ చేస్తారు. నిజాయితీగా మనం నాయకత్వం చేస్తున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు. నిజమే కదా, మనం రియాలిటీని చూపించాలి. ఈవేళ ఆధిపత్యం కోసం ఎంతమంది కొట్టుకుంటున్నా, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుల కోసం మనం ఇవాళ ఏకమవుతున్నాం. కాన్స్టిట్యూషన్ గౌరవిస్తున్నాం. కాన్స్టిట్యూషన్ ఎందుకు గౌరవిస్తున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తుంటే, భారతదేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూలు ఓన్లీ కొన్ని పేటలకే పరిమితమైనవి. ఈ రోజున ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది చెప్పారు బార్ అసోసియేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని అన్ని బార్ అసోసియేషన్లో పెట్టడానికి ఒక ఏర్పాటు చేయండి అని. మరి భట్టు దేవానందం బార్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నప్పుడు ఏప్రిల్ 14th సోషల్ జస్టిస్గా చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది బార్ కౌన్సిల్లో, 2009 అనుకుంటా. సో గౌరవ కృష్ణమోహన్ గారు సభ్యులు చిన్న రిక్వెస్ట్ మాది, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే అందరికీ కావాల్సిన వ్యక్తి కాబట్టి ఏమైతే అవకాశం ఉన్నా అన్ని కోర్టుల్లో, ఎందుకంటే మీకు ఉంటుంది కదా కోర్టుల పరిధిలో ఇప్పటికే చాలా కోర్టుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలు ఉన్నాయి. ఎందుకంటే మా కోర్టులో కూడా మేము అనపర్తి కోర్టులో మా జడ్జి గారి పర్మిషన్ గురించి పెట్టడం జరిగింది. కొన్ని కోర్టులో పెట్టలేకపోతున్నారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. కొద్దిగా ఆ విధంగా కొద్ది మోరల్ సపోర్ట్ ఇస్తారని. రెండోది హైకోర్టులో మన కొత్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫస్ట్లో ఏంటంటే గాంధీ గారి ఫోటో యాక్చువల్ ఉంది మేము ఆ రోజు వెళ్ళినప్పుడు. ఇప్పుడు హైకోర్టు అక్కడే ఉంటుంది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ప్లాన్ చేయడానికి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ బార్ కౌన్సిల్ వారికి ఇస్తాం మా ఏఎఫ్ తరఫున. ఏమాత్రం అవకాశం ఉన్నా కొంచెం సపోర్ట్ చేయండి. గౌరవనీయులు కృష్ణమోహన్ రావు గారిని మా రిక్వెస్ట్, కృష్ణమోహన్ రావు గారు, కృష్ణమోహన్ గారు బార్ కౌన్సిల్ ఎందుకంటే గవర్నమెంట్ అపాయింట్ చెప్తుంది ఏదైనా సరే. కొన్ని నామినేట్ పోస్టులు హైకోర్టులో ఏ పోస్టులైనా నామినేట్ పోస్టులు, కింద పోస్టులు. మా చిన్నారావు గారు చాలా కాలంగా పోస్ట్ కోసం తెగ తిరుగుతున్నాడు. అయినా అందరూ నేర చరిత్రలో వల్లే పార్లమెంట్కి వెళ్తున్నారు. కాబట్టి న్యాయవాదుల పాత్ర చాలా అవసరం రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి. ఈవేళ చాలా మరువులేని రోజు. ఎందుకంటే మా వైస్ చైర్మన్గా మిమ్మల్ని సత్కరించుకోవడం మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. కృతజ్ఞతలు దానికి. ఆహ్వానితులు అన్న మరి కృష్ణమోహన్ గారు మనందరికీ తెలుసు, స్టేట్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్. సో మన కృష్ణమోహన్ గారి గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాణక్యుడు అని చెప్పాలి ఓ రకంగా చెప్పాలంటే. అంటే చాలామంది అర్థం చేసుకుంటే ఆయనలో చాలా ఔన్నత్యం ఉంటుంది. ఎవరికైనా ఎంతోమందికి ఆయన సర్వీస్లో హెల్ప్ చేశారు, అది గొప్పతనం. అడ్వకేట్ చాలామంది కొంచెం లేమితనంలో ఉంటే
వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఒక రకంగా లైఫ్ మార్గదర్శక అన్నగారు చెప్పాలంటే. సో మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఏదో మా బ్రదర్ చెప్పినట్టు ఓపెన్గా మాట్లాడతారు. సో మంచి కాన్సెప్ట్గానే పనిచేస్తారు ఆయన. ఇప్పుడు ఏదైనా మనం అడగండి, మంచి డైరెక్షన్ ఇస్తారు. ఏదైనా ఇష్యూ ఉందా అన్న, ఈ పని ఉందంటే చేద్దరు తమ్ముడు రండి అంటారు. సో అటువంటి మంచి వ్యక్తికి మరి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి ఆయనకి మరి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఎందుకంటే ఇలాగే భవిష్యత్తులో కూడా మరి చైర్మన్గా చూడాలని మా కోరిక. మరి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నకి ఏంటి జడ్జి లేకుండానే మొత్తానికి చెక్కు తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బారే కాదు, ఇండియన్ జర్మన్ అవుతారు. నెక్స్ట్ సార్